కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంట రూరల్ శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయం వద్ద కరప మండలం గొరపూడి గ్రామ వైఎస్ఆర్సీపీకి చెందిన పంచాయతీ వార్డు సభ్యులు గొరపూడి కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మరియు స్థానిక ఎమ్మెల్యే పంత నానాజీ పనితీరు నచ్చి నేడు జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ 5వ వార్డు సభ్యులు వంతాడి రాధ, 13వ వార్డు సభ్యులు శ్రీపాదం శాంతిరత్నకుమారి, 6వ వార్డు సభ్యులు శివకోటి కృష్ణవేణి, 11వ వార్డు పుణ్యవంతుల గంగరాజు, 3వ వార్డు సభ్యులు జల్దని యేసు గంగాధర్, 8వ వార్డు సభ్యులు గండి లవకుమారులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. మనమంతా కలిసి ఈ గ్రామ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు కృషి చేద్దామని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. అనంతరం వార్డు సభ్యులు నానాజీకి పుష్పగుంచం అందించి సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో పంతాడి రాధ గారు, అలాగే రత్నకుమార్ గారు, పండు గారు, అలాగే శివకోటి కృష్ణవేణి గారు, భర్త శ్రీబాబు గారు, పుణ్యవంతుల గంగరాజు గారు, తాతాజీ గారు, జల్దాని యేసుబాబు గారు, గండి లవకుమార్ గారు, భాగ్యశాఖ గారు, వీరు అందరూ కూడా ఇవాళ కూటమి యొక్క పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క అనుబంధంతో కూడినటువంటి పరిపాలన, చక్కటి పరిపాలన ఇవాళ అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్నికల వాగ్దానాలు అనేది ఒక ప్రత్యేక అంశంగా తీసుకుని ఉంటే ఆ వాగ్దానాలు ఎప్పుడు ప్రజలకు అవసరం అప్పుడు మొన్న స్కూల్ ఓపెన్ చేసిన రోజు తల్లికి వందనం ఇచ్చారు. అలాగే మనం మొదలుపెట్టినట్టే పెన్షన్లు, స్టార్టింగ్ పెన్షన్లు పెంచుతారు, పెన్షన్ పెంచారు. తర్వాత గ్యాస్ సిలిండర్ అవసరం వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. రేపు ఆగస్టు నుంచి మహిళలకి బస్సు ఇస్తూ ఉన్నారు. రేపు తొలకరి స్టార్ట్ అయ్యి రైతుకి పెట్టుబడి అవసరం అయ్యి టైంకి రైతు భరోసా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా వరుసగా అవి చేసుకుంటానే మౌలిక సదుపాయాలు ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్రం 5 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు అంటే మన వ్యవసాయానికి వెళ్ళి కాలువలు కానీ, మన వెళ్ళవలసిన రోడ్లు కానీ, మన తాగవలసిన నీరు కానీ ఏది కూడా లేని పరిస్థితి వాళ్ళు కలెక్ట్ చేశారు. కాబట్టి ఈ వాగ్దానాలు కొంచెం కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి తప్ప ముందు మౌలిక సదుపాయాలు అన్నది చెయ్యాలి. రోడ్లు పండగకు వచ్చినప్పుడు రోడ్లు ఉండాలి. మన పిల్లలు మన ఊరికి క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి, మన కుటుంబాలు వచ్చి వెళ్ళాలంటే రోడ్లు ఉండాలి. ఒకటిని రోడ్లు చేశారు. ఇవాళ పోయినసారి ప్రభుత్వం ఇంకా పూర్తిగా అధికారం రాలేదు. మన కార్యకర్తలు అందరూ కలిసి మన పెద్ద ఎత్తున కాలువలు తగ్గాం. 1 ఎకరం కూడా ములగకుండా చేసాం, 1 ఎకరం కూడా తడారిపోకుండా చేసాం. అటువంటి కార్యక్రమం, శాశ్వత కార్యక్రమం ఈసారి అయితే మొదలుపెట్టడం చేసుకుంటూ వెళ్తాం. ఇటువంటి కార్యక్రమాలన్నీ నచ్చి ఈవేళ ఈ 6 వార్డు మెంబర్లు జనసేన పార్టీలో ఇవాళ కూటమిలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.